నాగార్జున యూనివర్సిటీకి వచ్చిన తర్వాత కొత్త కొత్త విషయాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈరోజు వీసీ గారిని కలవడం జరిగింది, రిజిస్ట్రార్ గారిని కలవడం జరిగింది. వాళ్ళైతే ఎంత చక్కగా కొత్త కథను అల్లారంటే, హాస్టల్లో రిషితేశ్వరి ఉన్న రూమ్ చాలా ఫెసిలిటీస్తో ఉంది కాబట్టి సీనియర్స్ ఆ రూమ్ మాకు కావాలి అని చెప్పి ఇబ్బంది పెట్టారు, ఆ ఇబ్బంది వల్ల ఏదో జరిగినట్టుంది అన్నాడు. ఈరోజు ఆ హాస్టల్ వెళ్ళి మేము చూస్తే సంవత్సరం కాలం పాటు ఆ రూమ్ తలుపులు మూసేస్తే ఎంత బూజు ఉంటుందో ఫ్యాన్కే అంత బూజు ఉంది. రూమ్ చూస్తే ఇంతే ఉంది. హాల్లో చూస్తే పాములు వచ్చేదానికి ఆస్కారంగా మొత్తం నెట్లు చిరిగిపోయింది, చుట్టూరు అడవి. వాళ్ళకున్న ఆర్కిటెక్ట్ స్టూడెంట్స్ హాస్టల్కి మెస్కి దూరం చూస్తే 1 కిలోమీటర్ పైగా ఉంది. పట్టపగలే మహిళలు అక్కడ తిరగడానికి వీలు లేని పరిస్థితి. రాత్రిలో భోజనానికి రావాలి అంటే ఏంటి పరిస్థితి ఒకసారి మనం ఆలోచించాలి. అండ్ ఈరోజు అమ్మాయి చనిపోయిన తర్వాత హడావిడిగా అక్కడ చెట్లు కొట్టేసి రోడ్ ఫామ్ చేయడానికి మట్టి రోడ్ ఫామ్ చేశారు, కానీ ఒక సైడ్ అయితే మొత్తం అడవిలాగా అలాగే ఉంది. దాన్ని బట్టి రెండో పక్క ఏ పరిస్థితిలో ఉంటుందో మనకు అర్థమవుతుంది. అండ్ ఆ రూమ్లో చూస్తే 3 విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ఒక అమ్మాయి ఆల్రెడీ అమ్మాయిని హెరాస్ చేసే సీనియర్ విద్యార్థి హనీషా అని చెప్పారు. ఇంకా 2 అమ్మాయిల్ని మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రిషితేశ్వరి ఉన్న హైట్కి ఆ ఫ్యాన్ అందే పరిస్థితి లేదు. అమ్మాయి మంచం మీద ఎక్కినా కూడా ఫ్యాన్ అందే పరిస్థితి లేదు. కానీ అక్కడ ఉన్న పోలీసులు అడిగితే బకెట్ పెట్టుకొని దాని మీద ఎక్కి హ్యాంగ్ చేసుకుంది అని చెప్తున్నారు. మరి వాళ్ళు తెలిసి చెప్తున్నారో తెలియక చెప్తున్నారో నాకైతే అర్థం కాలేదు. మరి ఆ శవాన్ని ఎవరు దించారు, ఎందుకు బయటకు పంపించారు అంటే వార్డెన్ చెప్తుంది ఆ రూమ్లో ఉన్న 2 అమ్మాయిలు ఆ డెడ్ బాడీని దించి అంబులెన్స్లు పిలిపించి బయటికి పంపించారు అని చెప్తుంది. అసలు రిషితేశ్వరి హ్యాంగ్ చేసుకోవడానికే ఆ హైట్ సరిపోదు. హ్యాంగ్ చేసుకున్న అమ్మాయిని 2 అమ్మాయిలు దించడం లేదా ఒక 4 అమ్మాయిలు దించారంటే వాళ్ళకి ఆ హైట్ అందే పరిస్థితి కూడా లేదు. సో ఖచ్చితంగా దీని వెనక ఎవరిదో హస్తం ఉంది, ఏదో జరిగింది, దానివల్లే అమ్మాయి చనిపోయింది అనేది అర్థమవుతుంది. రెండోది, అక్కడ చనిపోయిన బాడీని అంత హడావిడిగా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఏముందో కూడా మనకి వీసీ గారు, ప్రిన్సిపాల్ గారు, వార్డెన్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది. వార్డెన్ అయితే చాలా నీట్గా తప్పించుకోవడానికి నా యొక్క టైం అయితే వార్డెన్గా అయిపోయింది, నేను పర్మనెంట్ కాదు ఇన్ఛార్జిగా వేశారు అవుట్ సోర్సింగ్లో, నన్ను వీసీ రిక్వెస్ట్ చేశాడు కాబట్టి నేను ఏదో వస్తూ పోతున్నాను, 5 మంది ఉండాలి, దాంట్లో ఒకరే ఉన్నారు, అందరూ కూడా వెళ్ళిపోయారు అంటున్నారు. 1200 మంది మహిళలు, పిల్లలు, స్టూడెంట్స్ ఉంటే కనీసం వాళ్ళ రక్షణ కోసం ఈ వీసీ కానీ ప్రిన్సిపల్ గారు కానీ పట్టించుకోకపోవడం ఎంత దారుణం ఒకసారి మీరు ఆలోచించాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మగాళ్లే లోపలికి పోకూడదని గేట్ దగ్గర ఆపేసి ఓన్లీ మహిళా ఎమ్మెల్యేలను పంపించారు. అక్కడ కుక్ చేసే కుక్స్ని చూస్తే మొత్తం మగాళ్ళు 20-30 మంది దాకా, అందరూ కూడా యంగ్స్టర్స్. ఏం సేఫ్టీ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్తే ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ ఉండే హాస్టల్కి వెనక సైడు విదేశీ విద్యార్థులు, మాంకులు ఉండే హాస్టల్ ఉంది. అంటే ఈ దారి గుండానే బైకుల్లో వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళ కోసం వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు. విదేశీ విద్యార్థులు ఏ విధంగా ఉంటారో మనందరికీ తెలుసు, విదేశీ కల్చర్. ఆ కల్చర్నే ఇక్కడ మన బాబురావు గారు హయత్ ఐలాండ్లో ఎట్లా తీసుకెళ్లి డాన్సులు, చిందులు చూసాం, అది లోపలికి కూడా తీసుకొచ్చారు. మరి విదేశీ విద్యార్థుల అబ్బాయిల హాస్టల్ని అమ్మాయిల హాస్టల్ దగ్గర పెడితే అమ్మాయిలకి ఏం సేఫ్టీ ఉంటుందని నేను అడుగుతున్నాను. ఈరోజు అమ్మాయిని చావుకి లేదా ఆత్మహత్య అంటున్నారు, కానీ అది నాకైతే ఇప్పటికి డౌట్గా ఉంది వెళ్ళి చూసిన తర్వాత. మొత్తం వీసీ గారు, ప్రిన్సిపల్ గారు, వార్డెను అందరూ కూడా కారణం అనేది స్పష్టంగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మాకు తెలీదు, మేము ఇన్ఛార్జీలు, మాకు సంబంధం లేదు అని చెప్పేసి తప్పించుకునే ధోరణిలో ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే అడుగుతున్నాం, రాజధానిని అంతర్జాతీయ ప్రమాణాలతో కడతాను అని చెప్పి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నావు, కనీసం హాస్టల్లో కనీస వసతులు లేవు, క్లీన్నెస్ లేదు, బిల్డింగ్లు పడిపోయేలాగుంది, సెక్యూరిటీ లేదు. ఇలాంటి ఒక కాలేజీని నువ్వు ప్రక్షాళన చేయకుండా ఒక అందమైన ఒక ట్రైలర్ మగధీర లాగో లేకపోతే బాహుబలి లాగో ట్రైలర్ రిలీజ్ చేసి అలాంటి రాజధాని కడతానంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రెండోది, ఈ నాగార్జున యూనివర్సిటీ హాస్టల్స్ మొత్తం మీరు పాదయాత్ర చేస్తే మీకు జ్ఞానోదయం అయ్యి
ఇక ఏ యూనివర్సిటీలో కూడా ఇలాంటి బాధలు స్టూడెంట్స్ ఎదుర్కోకుండా వాళ్ళని హత్య చేసే పరిస్థితుల్ని కల్పించకుండా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు లేకుండా జరుగుతాయి. కాబట్టి సింగపూర్ జపాన్ తిరగటం మానేసి ముందు ఈ యూనివర్సిటీలు అన్నీ కూడా మీరు పాదయాత్ర చేపట్టి అవి అన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాతే రాజధాని గురించి మాట్లాడే అర్హత మీకు ఉందని ఈ సందర్భంగా చెప్తున్నాం. అండ్ మీ మంత్రివర్గంలో ఉండే పీతల సుజాత ఒక మహిళ ఉండి ఈరోజు మహిళా విద్యార్థులు చనిపోయినా వనజాక్షి లాంటి ఒక మహిళ ఎంఆర్ఓ మీద దాడి చేస్తున్నా మాట్లాడటం లేదు. ఈ ఇష్యూస్ గురించి మేము స్పందిస్తే మా గురించి మాట్లాడుతుంది. ఆవిడకి నిజంగా చిత్తశుద్ధి అయితే ఒక మహిళ అయితే రిషితేశ్వరికి వనజాక్షికి న్యాయం జరిగేంత వరకు పోరాడమని చెప్తున్నాను. అండ్ ఇలాంటి ర్యాగింగ్ ఏ కాలేజీలో జరగకుండా కట్టుదిట్టుగా అయినా ఏర్పాట్లు చేయమని చెప్తున్నాను. ప్రభుత్వాన్ని అధికారాన్ని మీ చేతుల్లో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కోతి చేతికి మల్లెపూ ఇస్తే నలిపి ఎక్కడో పడేసిందంట. ఆ విధంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పులు చేసిన వాళ్ళని వెనకేసుకొస్తూ వాళ్ళకి ర్యాంకులు ఇస్తూ వాళ్ళని కాపాడే ప్రయత్నంలో పేదవాళ్ళని విద్యార్థులని అఫీషియల్స్ని ఎమ్మెల్యేలని టార్గెట్ చేసి వాళ్ళని అన్యాయం చేయడం ఈ అధికారానికి అర్థం కాదు, పరమార్థం కాదు అని కూడా తెలియజేసుకుంటూ ఈ విద్యా మంత్రి నిర్లక్ష్యం వల్ల ఈ గంటా గారి నిర్లక్ష్యం వల్ల నిన్న ఇంకో అమ్మాయి చనిపోయింది, సునీత అనే అమ్మాయి ర్యాగింగ్ చేస్తూ చనిపోయిందని చెప్పారు. ఏదైనా ర్యాగింగే చేయటం కానీ చేయించుకోవటం కానీ దానివల్ల ఇప్పుడు 2 ప్రాణాలు బలి అయినాయి. కాలేజీల్లో కానీ ఫ్రెండ్లీ వాతావరణం పెట్టి ర్యాగింగ్ వల్ల జరిగే అనర్థాలు కనుక వాళ్ళకి వివరించి యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లు పెట్టి ఎప్పటికప్పుడు కనుక వాళ్ళు పర్యవేక్షించుంటే ఇంట్లో 2 నిండు ప్రాణాలు పోయి ఉండేవా? ఈ విద్యా మంత్రికి ఆకాశంలో తిరగటం, సినిమా వాళ్ళ ఫంక్షన్లు ఆడియో ఫంక్షన్లకు తిరగటం తప్ప విద్యార్థుల జీవితాలతో సంబంధం లేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా వచ్చి అన్ని యూనివర్సిటీలని కాలేజీలని చూసి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకొని అక్కడ అన్ని కమిటీలు యాంటీ ర్యాగింగ్ కమిటీలు కానీ స్క్వాడ్లు కానీ పెట్టారా లేదా తెలుసుకొని భవిష్యత్తులో ఇంకొక ప్రాణం పోయే విధంగా పరిస్థితులు లేకుండా చేయమని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారు తన నియోజకవర్గాల్లో యూనివర్సిటీకి ఇంత చెడ్డ పేరు వస్తుంటే యూనివర్సిటీలో చేరడానికి భయపడే పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఒక అమ్మాయి చనిపోతే ఇంతవరకు వచ్చి చూడలేదు, స్పందించలేదు. రెండోది రాజధాని కోసం ఎప్పుడూ ప్రెస్ మీట్లు పెట్టడం లేదా రైతుల్ని బెదిరించడం, చట్టం ఉపయోగించి పొలాలు లాక్కుంటామని చెప్పి మళ్ళీ స్వచ్ఛందంగా 30,000 ఎకరాలు మేము కలెక్ట్ చేసినాం, ఇది చరిత్ర అని చెప్పుకునే మంత్రులు, గుంటూరు మంత్రులు, కృష్ణా జిల్లా మంత్రులు ఈ విషయంలో ఎందుకు స్పందించలేదు? ఎందుకు యూనివర్సిటీకి రాలేదు? ఎందుకు ఆ మరణం వెనుక ఉన్న రహస్యాలు పట్టించుకోలేదు? అలాగే గంటా శ్రీనివాస్ గారు అమ్మాయి 14వ తేదీ చనిపోతే 18వ తేదీ చుట్టపు చూపుగా ఒక అరగంట వచ్చి ఏదో ఒక 2 ప్రెస్ మీట్లు పెట్టేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ శ్రీమంతుడు ఆడియో క్యాసెట్ రిలీజ్ ముఖ్యమని పరిగెత్తాడు. అండ్ మొన్న వరకు మళ్ళీ 2వ ప్రెస్ మీట్ పెట్టి మేము అక్కడ గొడవ చేస్తున్నాం, ఇక్కడ స్టూడెంట్స్ ప్రజా సంఘాలు గొడవ చేస్తున్నారు, మరి అక్కడ వాళ్ళు జరిగే క్యాబినెట్ మీటింగ్ని మా యువత మొత్తం కూడా చుట్టుముట్టి వాళ్ళు డిమాండ్ చేస్తే తల్లిదండ్రులు ఎందుకు కలవలేదని అప్పుడు వాళ్ళని ఏదో 5 నిమిషాలు పిలిపించి మొక్కుబడిగా 10 లక్షలు అని చెప్పి వాళ్ళ నోర్లు ముయ్యాలన్న ప్రయత్నం చేస్తున్నారు. అంటేనే ఇది అధికార పార్టీకి సంబంధించిన ప్రిన్సిపల్ గారు, వీసీ గారు, ఆ సంఘానికి సంబంధించిన కొంతమంది చేసిన అరాచక కార్యక్రమం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో తాము అధికారంలో ఉన్నాం కాబట్టి తమకు సంబంధించిన వాళ్ళు ఎంత విచ్చలవిడిగా ఉన్నా ఏం చేసినా కూడా మేము పట్టించుకోము అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంకో అమ్మాయి చనిపోవాల్సి వచ్చింది, సునీత అనే అమ్మాయి. సో ప్రభుత్వాలు అనేది కులాలకు అతీతంగా పనిచేయాలి. గతంలో కూడా చెప్పాం మేము, భూమా నాగిరెడ్డి గారి మీద పోలీసులు కేసు పెట్టినప్పుడు ఒక పోలీస్ అనే అతనికి కులం ఉండకూడదు ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు. అలాగే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రికి కులం అనేది ఉండకూడదు. అలా ఉంటే ఇలాగే జరుగుతాయి. కాబట్టి ఇప్పటికైనా కుల రహితంగా యూనివర్సిటీలు కాలేజీలు తయారు చేయండి. ఎవరు తప్పు చేసినా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా వెంటనే శిక్షించాలి. అంతేగాని సెటిల్మెంట్లు చేయాలి అంటే మాత్రం ఇది అన్ని యూనివర్సిటీలకి పాకే ప్రమాదం ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టాకే తుఫాన్లు వస్తాయి, కరువు వస్తుంది, మరి పుష్కరాలలో ప్రాణాలు పోతాయి, ఇక్కడేమో అంతపట్టని వ్యాధులతో పోతాయి, ఇక్కడ కాలేజీల్లో యూనివర్సిటీలో ప్రాణాలు పోతుంటాయి. కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు.
సో దీనికి ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఇంకనైనా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రిన్సిపాల్ వీసీ అవినీతి పరులైనప్పుడు అవినీతి విచ్చలవిడిగా ఉంటుంది. ఇక్కడ అడుగడుగున అవినీతి అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా ఉన్నాయి అనేది విద్యార్థుల్ని మేమందరూ అడిగినప్పుడు తెలుసుకున్న నిజాలు. అండ్ వార్డెన్ ఉన్న ఇప్పుడున్న ఎవరైతే ఉన్నారో స్వరూపరాణి, ఆవిడైతే టైంకే రాదంటుంది. ఆవిడైతే నేను రికార్డు తీసుకొస్తాను, నా సైన్లు చూడండి అంటారు. ఒకే రోజు 100 సైన్లు పెట్టినా ఆశ్చర్యపడిన అవసరం లేదు, వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి. మరి విద్యార్థులు చెప్పినట్టు వాళ్ళకి సెక్యూరిటీ లేదు, వాళ్ళకి సరైన ఫుడ్ లేదు, సరైన అకామిడేషన్ లేదు. మరి వాళ్ళకి డబ్బులు కూడా విపరీతంగా కలెక్ట్ చేస్తున్నారు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి. చదువుకోవడం ఒక కష్టం అయితే చదివిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడానికి కూడా వీళ్ళు హెరాస్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది చాలా బాధాకరం. ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. అలాగే ఈ మరణాల వెనుకున్న రహస్యాలు ఛేదించేదానికి హోంమంత్రి గారు ముందుకు రావాలి. పదవి అనేది అలంకారం కోసం కాదండి, పదవి అనేది ప్రజలకి సమస్యల్ని దూరం చేసేదానికి మీకు ఇచ్చిన ఆయుధం అని కూడా తెలుసుకోమని కోరుకుంటున్నాం. ఎప్పుడూ లేదండి, ఎప్పుడు కూడా మేము మహిళల తరఫున పోరాడుతూనే ఉంటాము. ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క డిఫరెంట్ ఇది. సో హాస్టల్లో బయట ఉన్న ప్రైవేట్ హాస్టల్లో చనిపోయినప్పుడు దానికి ఎవరైతే బాధ్యులైన వార్డన్ని లేదా సెక్యూరిటీ సిబ్బందిని వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కానీ కాలేజ్లో జరిగిన దానికి ఇక్కడున్న ప్రిన్సిపాల్, వీసీ గారు అండ్ వార్డెన్ ముగ్గురు కూడా కారణమవుతారు. ఈ ఇష్యూలో అయితే మీరు చూస్తే యాంటీ ర్యాగింగ్ చట్టం ఉండి కూడా ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఇది జరిగింది. యాంటీ ర్యాగింగ్ చట్టంలో క్లియర్గా ఉంది, యాంటీ ర్యాగింగ్ కమిటీలు వేయాలి, స్క్వాడ్లు పెట్టాలి. అలాగే ఒక ఐపీఎస్ అధికారి మరి ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ వచ్చినా కూడా అందుబాటులో వచ్చే విధంగా ఉండాలి. స్టూడెంట్ కానీ, తల్లిదండ్రులు కానీ, స్టూడెంట్కి సంబంధించిన పక్క విద్యార్థులు కానీ ర్యాగింగ్ జరిగిందని ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే అది ఎంక్వైరీ చేయించాలి. అది నిజం అన్నప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయిస్తే ఇలాంటివి జరగవు. మరి కోర్టులు మన కోసం ఇచ్చిన నియమావళిని కూడా వీళ్ళు ఉల్లంఘించి వీళ్ళ ఇష్టానికి ఇది సొంత గెస్ట్ హౌస్ లాగా వాళ్ళు వాడుకుంటుంటే ప్రిన్సిపాల్, వీసీ ఇంతకన్నా దారుణం ఏంటుంది? ఈరోజు సస్పెండ్ చేశామని కళ్ళనీళ్ళు తుడిచినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ నిన్న కూడా ఇక్కడే గెస్ట్ హౌస్ లో ప్రిన్సిపాల్ బాబురావు గారు, వీసీ గారు ఉన్నారని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. నైట్ 10 o'clock ఆయన వీసీ గారు అంటారు నేను అసలు ఆయన చూడనే లేదంటాడు. పక్కనే రిజిస్ట్రార్ గారు అంటారు నిన్న మాకు కమిటీ వచ్చి విచారణ చేసి మేమందరం వెళ్ళాము అంటారు. సో రిజిస్ట్రార్ గారు చెప్పేదానికి వీసీ గారు చెప్పేదానికి సంబంధమే లేదు. ఎందుకు మీరు డేవిడ్ గారిని సస్పెండ్ చేశారు అంటే ఆయన పిల్లలు ఉన్న రూమ్ ని లాక్ చేశారు, 3 నెలల ముందర కంప్లైంట్ ఇచ్చారు ప్రిన్సిపాల్ అన్నారు. అంటే రిషితేశ్వరి చనిపోయిన తర్వాతే ఆయన సస్పెండ్ చేయాలని ఎందుకు అనిపించింది? తప్పు చేశాడన్నప్పుడు ఎందుకు చేయలేదు? అంటే ఆయన గతంలో కూడా చాలా సార్లు ఈ ప్రిన్సిపల్ యొక్క క్యారెక్టర్ లేని విధానాన్ని, అతను ఏ విధంగా లేడీ లెక్చరర్ని హెరాస్ చేస్తున్నారు, విద్యార్థుల్ని ఎలా మరి అన్నం తినిపించుకోవడం, వాళ్ళకి తాగి తందనాలు ఆడిస్తున్నారో విషయాలు చెప్పాడు. కాబట్టి ఈ రిషితేశ్వరి మరణం వెనుకున్న విషయాలు కూడా చెబుతాడన్న భయంతో సస్పెండ్ చేశారు తప్ప మరొకటి కాదు. అదే ప్రిన్సిపాల్ యూనివర్సిటీ ఆవరణ నుంచి పిల్లల్ని బయటకు తీసుకెళ్లి తాగి తందనాలు అన్నా సస్పెండ్ చేయరు. వాళ్ళకి ఫాదరు అమ్మాయి వచ్చి ర్యాగింగ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేసినా దాని మీద చర్యలు తీసుకోరు. ఆ అమ్మాయి చనిపోతే కూడా ఇంతవరకు అతని మీద చర్యలు చేపట్టలేదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా తప్పించుకుంటున్నారంటే దాని భర్తమే అర్థమవుతుంది. సో ఈరోజు అందుకే మేము అడిగాం, మీ ఇంట్లో మీ కూతురికి ఇదే ర్యాగింగ్ జరిగి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే మీరు కంప్లైంట్ ఇవ్వరా? ప్రిన్సిపల్ వల్ల ఒక అమ్మాయి చనిపోతే ప్రిన్సిపల్ ఇలా తప్పుడు కళాచారాన్ని కాలేజీలోకి తీసుకొస్తుంటే మీరు ఊరికే ఉంటారా? ఇలా అమ్మాయిల్ని అబ్బాయిల్ని చెడిపేసి కుల రాజకీయాలకు సపోర్ట్గా ఉంటే మీరు ఊరికే ఉంటారా? మీ మనసాక్షిని అడిగి లెటర్ రాయండి అన్నాం. దానికి తగ్గట్టుగానే వాళ్ళు మరి ప్రిన్సిపాల్ గారి వల్లే, ఈ ర్యాగింగ్ వల్లే ఈ అమ్మాయి చనిపోయింది కాబట్టి యాంటీ ర్యాగింగ్ చట్టం కింద అతన్ని మీరు అరెస్ట్ చేసి మీరు విచారించండి.